మనం ఫస్ట్ వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్స్, ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ తీసుకుని వెళ్ళకుండా ఏదైనా క్లాత్ ఉన్న కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ క్లాత్ ఉన్న కవర్స్ తీసుకొని వెళ్ళాలి ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్లీజ్ ఉంటాయి కదా, అది తీసుకొచ్చుకున్నప్పుడు మనం చాలామంది ఏం చేస్తారంటే వాటిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసుకొని పడేస్తారు. కానీ అది మంచి హ్యాబిట్ కాదు. ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇలా పెద్ద దాంట్లో తీసుకొని వాటిలో 2 minutes ఉంచాలి. చూడండి, కొత్తిమీర కూడా ఎంత ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. కానీ మనకు తెలియకుండానే వాటిలో చాలా డస్ట్ ఉంటుంది. సో నేనేమంటానంటే 2 minutes వాటర్లో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కొన్ని వాటర్లో ఉంచి ఒక 2 minutes ఉన్నాక అవి బాగా ఆరబెట్టుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది. ఓకేనా? చిన్న మిస్టేక్స్ వల్లనే హెల్త్ ఇష్యూస్. ఇలా మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచుకొని, ఇలా లీవ్స్ కూడా చూడటానికి ఫ్రెష్గానే ఉంటుంది. కానీ కొంచెం వాటర్లో 1 minute అలా ఉంచేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా 2 minutes తర్వాత చిన్న చిల్లులు బొచ్చులు ఇలాంటివి తీసుకొని ఇలా వేసుకొని చూడండి, వాటర్లో కొంచెం లైట్గా డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ లేకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసుకొని ఇలా చిల్లులు బొచ్చులో తీసుకొని ఇవి ఆరబెట్టుకుంటే ఒక 2 minutes ఆరబెట్టుకొని తర్వాత బాగా శుభ్రంగా ఆరిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కొత్తిమీర అయినా మనం ఎప్పుడైనా గ్లాసెస్ కానీ కొత్త స్టీల్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ అనేది ఇట్లా పేపర్స్ ఉంటాయి కదా, చూడండి ఇలా పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసినప్పుడు మనకి సరిగా రావు. ఒకసారి ఇలా గమ్మలాని అతుక్కొని పోయి చూడటానికి రోతగా ఉంటుంది. సో నేనేమంటున్నాను, స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఓవర్గా మంట సెగ చూపిస్తే చాలు, దానిపైన పెట్టే పని లేదు. జస్ట్ అలా సెగ చూపిస్తే ఎమ్మటనే వస్తుంది. చూద్దాం. నేను ఓన్లీ స్టీల్ ఐటమ్స్ మాత్రమే చెప్తున్నాను, ప్లాస్టిక్ కాదు. మరి దగ్గరగా పెట్టమాకండి, చెయ్యి కాలిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాను, చూద్దాం వస్తుందో రావట్లేదు. కొంచెం ఆరిపోయాక కాలుతుంది, చూసుకోండి ఒకసారి. కొంచెం ఆరిపోనిద్దాం, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చెయ్యి కాలుతుంది, జాగ్రత్త చూడండి. జస్ట్ అలా సెగ చూపిస్తే చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం వచ్చేసింది. సరేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం టీ పెట్టుకొని తాగుతూ ఉంటాం కదా, ఆ టీ తాగుతున్నప్పుడు వడపోసుకొని తాగుతాం. వచ్చిన పిప్పిని కొంతమంది షింక్లో పడేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పైప్స్ అన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో ఆ పిప్పిని కంపల్సరీగా కవర్లో వేసుకొని ఇవ్వాలి.